విన్నారా? దేవుని ఆజ్ఞలు పాటించలేదు, వినలేదు. ఏమైంది? యూదా రాజ్యాన్ని అష్షూరీలు ఇశ్రాయేల్ని అష్షూరీలు 722 BCలో చెరకు కొనుక్కోబడతారు. అది జరిగిన 200 ఆల్మోస్ట్ 150 సంవత్సరాలకి 530లో యూదా రాజ్యాన్ని బబులోనికి కొనుక్కోబడతారు. సో బబులోనికి వెళ్ళిన యూదా రాజ్యంలో ఉన్న వ్యక్తి ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. సో అర్థమైందా? యూదా కొనుక్కోబడిన బబులోన్లో వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? అరామిక్. సో బబులోన్లో వాళ్ళు మాట్లాడే భాష అరామిక్. వాళ్ళు అక్కడే వాళ్ళ చేత ఇప్పుడు కొనుక్కోబడ్డారు కాబట్టి అరామిక్ భాష మాట్లాడేవాళ్ళు. సో అందుకని యేసు ప్రభు వారు హీబ్రూ మాట్లాడలేదు, అరామిక్ ఎక్కువ మాట్లాడాడు. కానీ ఆయన చుట్టలు తీసి చదివాడు. అప్పటికి సెప్టూజెంట్ అనేది ఆల్రెడీ ఉంది యేసు ప్రభు వచ్చినప్పుడే. అంటే హీబ్రూ నుంచి లాటిన్కి ట్రాన్స్లేషన్ చేశారు, గ్రీక్కి. అయినప్పటికీ ఆయన హీబ్రూయే మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ముస్లింలు తీసుకున్నాం. ముస్లింలు వాళ్ళు తెలుగులో చదువుతారు అనుకున్నారా? ఖురాన్ని తెలుగులో చదవరాళ్ళు. మీరు పొద్దున్నే శుక్రవారం 5ంటికి లేస్తే మీకు ఇవాళ పొద్దున్న వినపడిందో లేదో, మీరు లేచారో నాకు తెలియదు. వాళ్ళు పాడారు. ఏమని పాడారు? తెలుగులో పాడారా? తెలుగులో పాడలా వాక్యాన్ని. వాళ్ళు పాడింది అరబిక్లో పాడారు. ఎందుకనంటే దేవుడు ఏ భాషలో అయితే మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడో అదే భాషలో మేము నేర్చుకుంటాం, అది చెక్కు చెదరకుండా అన్నట్టు వాళ్ళ విశ్వాసం అది. అందుకని వాళ్ళు ఆ భాషలోనే మాట్లాడతారు. యేసు ప్రభు ఎందుకు అరబిక్ మాట్లాడారు అని వచ్చేసరికి మీకు అర్థమై ఉండాలి. ఈ పాటికి వాళ్ళు హీబ్రూలు ఉన్న కానాను ప్రదేశం నుంచి కొనుక్కోబడ్డారు, బంధించబడ్డారు. ఎందువలన? వాళ్ళ పాపం వలన. యేసు ప్రభు వారు హీబ్రూ మాట్లాడకుండా అరబిక్ మాట్లాడే కారణాలు ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుకి తీర్చిన తీర్పు. యేసు ప్రభు వారు వచ్చి అరమిక్ భాష మాట్లాడారు. ఆ అరమిక్ భాష ఇంకా లోతులకి వెళ్తే ఇంకా వేరే కారణాలు ఉంటాయి. బట్ బైబిల్ చదివిన వాళ్ళకి కనిపించే కోణంలో నేను చెప్పాను అంతే. లోతుకి వెళ్తే చాలా సత్యాలు ఉన్నాయి, అవి తెలుస్తుంది. మీకు ఓపిక ఉంటే వెళ్దాం. ఆయన అందుకని అరామిక్ మాట్లాడాడు. సో అరామిక్ రెండు కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఎందుకంటే మిడిల్ ఈస్టర్న్ స్టేట్ కదా అది. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త మిడిల్ ఈస్ట్ ఏది